మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా హల్చల్ అవుతున్న న్యూస్ ఏంది? మెడికల్ కాలేజీల ఇష్యూయే కదా. ఎందుకంటే మొన్న నర్సీపట్నం వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు దీనికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు, మేము ఇప్పుడు పీపీపీ మోడల్లో మిగిలిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. సో దీనివల్ల పేదలకి అంటే పేద విద్యార్థులకి ఒక నాణ్యమైనటువంటి ఉచిత విద్య కూడా అందిద్ది. సో దీనికి ఎందుకు వైసీపీ వ్యతిరేకత ఉందో అర్థం కావట్లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకో విషయం అంటుంది ఏంటంటే ఆయన, మేము పీపీపీ మోడల్లో కనుక మరి మెడికల్ కాలేజీలను కనుక ముందు తీసుకెళ్ళగలిగితే మొత్తం కూడా 2 సంవత్సరాల్లోనే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీనివల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ ఏది వైద్య సేవలు అందడం మాత్రమే కాదు, ఏకంగా ప్రతి సంవత్సరం కూడా 110 మెడికల్ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆయన దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇంకో విషయం ఆయన అంటుంది ఏంటంటే, మేము ఈ విధంగా కనుక ముందుకెళ్తే 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ అయ్యింది. ఇలా కాకుండా ఏదో అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే మరి ఒక ప్రణాళిక వేసుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారో, సో ఆ విధంగా కనుక చేసామంటే ఇది ఇప్పుడల్లా అవదు, ఏకంగా 20 సంవత్సరాలు పట్టిద్ది. మరి 20 సంవత్సరాలు కావాలా లేదంటే 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలా? సో మరి పీపీపీ మోడల్ వల్ల యూజ్ అది అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట.